ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది. దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. మేమందరం కలిస్తే ఎంతమంది? 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు. ఇంతే కదా మేము అందరం కలిసి ఉద్యోగస్తులము. ఎంత అయినా 200 కూడా కాలే. కానీ రాష్ట్రాన్ని నడిపేది 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు. మేము 200 మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేము. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము 200 మందే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. అది నిజం కాదు, అర్ధసత్యం మాత్రమే. మేము ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 15 మంది మంత్రులే మారిండ్రు. మిగతా శాసనసభ్యులు అవతలలో యువతలలో, మిగతా ఎమ్మెల్సీలు అవతలలో యువతలలో, మిగతా ఎంపీలు అవతలలో యువతలలో వాళ్ళే ఉన్నారు. మారిందల్లా ముఖ్యమంత్రి 15 మంది మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా అటుగనో ఇటుగనో 200లలో 100 మంది పాతోలే కొనసాగుతున్నారు. మమ్మల్ని వదిలేస్తే 10 లక్షలు గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరే. ఆనాడు వాళ్ళు చేసిన తప్పు నిర్ణయాలను కూడా మీ మీద ఒత్తిడి పెట్టి అమలు చేయించారు. ఈరోజు మేము చేసే సక్రమమైన నిర్ణయాలను కూడా మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సన్న బియ్యం పథకము, ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు రేషన్ కార్డులు, ఈరోజు లక్షలాది రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్తు కావచ్చు గృహాలకు ఇచ్చేవి, ఇట్లా చాలా పథకాలు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నది. ఇవి పేదలకు చేరుస్తున్నది మీరే మా సారథులు, మా వారధులు. మీ సమస్యల్ని పరిష్కరించకుండా మా ప్రభుత్వం ఉండదు. మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా నేను మీ దగ్గరికి ప్రత్యక్షంగా ఎందుకు వస్తున్నా అంటే కొన్ని నేను చేయగలగవచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. కానీ మిమ్మల్ని కలవడం ద్వారా మీకు ఒక విశ్వాసం ఉంటుంది. మీరు ఇంతకుముందు మా సోదరుడనో మా అన్నానో మీ కుటుంబ సభ్యుడిగా నన్ను గౌరవిస్తున్నారంటే నా మీద ఎంత విశ్వాసం ఉంటే మీరు అన్న అంటే కుటుంబంలో అన్ని బాధ్యతలు నెరవేర్చేవాడు. యుక్త వయసులో సంసారాన్ని నడపాల్సిన తండ్రిని కోల్పోతే కుటుంబాన్ని నడిపేది కుటుంబంలో పెద్దన్నని. ఈరోజు మన ప్రభుత్వానికి పెద్ద దిక్కు ఉండాల్సిన ఆయన ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కు లేనంత పరిస్థితి కల్పించేసి హాయిగా పోయి హ్యాపీగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇక సోదరుడిగా నేను మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యల్ని, ఈ అప్పులను, వీటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నా. శామ్ గారు చెప్పినట్టు ఈ 2 సంవత్సరాల దీంట్లో నేను ఎప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మన డిసెంబర్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే. సెలవు తీసుకుందామని ముందు రోజు అనుకుంటా, మళ్ళీ ఏదో ఒకటి వచ్చేసి ఇక మళ్ళీ పిలువండి మళ్ళీ పోదాం పదా అని మళ్ళీ చెప్పులు తోడుకొని మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూసిన జయప్రద గారిది, అంతులేని కథ అనుకుంటా. ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది, లోపల చెల్లెలు పెళ్లి వస్తుంది, కుటుంబ సభ్యులు, తల్లి ఆరోగ్యం, ఇట్లా జీవితకాలం ఆవిడ కష్టపడుకుంటూనే పోతుంటుంది. చివరికి కూడా తన జీవితంలో తన ఆనందం ఏం లేకుండా మళ్ళీ కుటుంబం కోసమే మళ్ళీ బయలుదేరుతుంది. అట్లనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నా. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది, నాకు బరువు పెరిగింది. అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా 12 గంటలు పనిచేస్తే సరిపోయేది, ఇప్పుడు 18 గంటలు పనిచేసినా కూడా సరిపోవడం లేదు. ఇది సంతృప్తినిచ్చే బాధ్యత. ఇది నేను బరువుగా చూడట్లేదు, బాధ్యతగా చూస్తున్నా. అందుకే మీ సమస్యలను పరిష్కరించి వాస్తవం మీరు ఆలోచన చేయండి. మీరు ఒకవేళ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు, నా పట్ల కోపంగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరు 100% నన్ను ఒప్పుకోవడానికి నేనేం స్వామీజీని కాదు, రిషిని కాదు. నేను ఒక సగటు ప్రజాప్రతినిధిని. లైక్లు డిస్లైక్లు మీకు ఉండొచ్చు. గతంలో మీ జీతభత్యాలు ఎప్పుడు మీ ఖాతాలో పడేది? మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ తారీఖు నాడు మీ జీతాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. ఆ రోజు మీరే, ఈ రోజు మీరే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది. కానీ ఆ రోజు మీ జీతాలు ఎన్నడు వచ్చేది, ఈ రోజు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి? ఈ 24 నెలల్లో ఎప్పుడైనా మీ జీతాలు ఆగినాయా, లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో ఎప్పుడైనా పే చేసినా మీరు చూడండి. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చినా ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడి అని డిఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి
కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్ళకు అని పొద్దున్నే సిఎస్ గారిని సీఎం పేషెంట్ అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చిన. మీకు డైరీ ఆవిష్కరణే అనుకోవచ్చు మీరు, కానీ నాకు ఏదో ఒక్కటైనా కనీసం మీ దగ్గరకు వచ్చేటప్పుడు, ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు పట్నం పోయో లేకపోతే విదేశాలు పోయో వాపసు వచ్చేటప్పుడు మనం ఎంత శ్రీమంతులు అయినా మాకేమైనా తెచ్చిండా లేదా అని చూస్తుంటాం, అవునా? మీరు కూడా ఎప్పుడైనా క్యాంప్ పని మీద పోతే మీ పిల్లలు ఇంట్లో ఉంటే, మీ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నా లేకపోతే మీ మనవరాళ్ళు చిన్నోళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉండని మీరు చివరికి చాక్లెట్ అన్నది తెచ్చిందా లేదా అని వాళ్ళు చూస్తారు, అవునా? అట్లనే మీ జీతభత్యాలు ఎన్నైనా రాని, మా అన్న వస్తున్నాడు మా ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏమన్నా ఒకటి తెస్తాడు కదా అని మీరు అనుకుంటారు కదా. అందుకే మీ డిఏకి ఇప్పుడే సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిన. మీ ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేస్తున్నాం. మీ ప్రమాద బీమా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 1,02,00,000 రూపాయలు, అంటే దాదాపు 1 కోటి రూపాయలు మీకు ప్రమాద బీమా కవర్ చేయడానికి రోజు ఆల్రెడీ సింగరేణి ఏ కార్మికుడికి అనుకోని ప్రమాదం జరగొద్దనేదే నా ఆకాంక్ష. కానీ అనుకోని సంఘటన ఏదైనా జరిగి ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం శాశ్వతంగా పెద్ద దిక్కును కోల్పోయినట్టే. అందుకే సింగరేణిలో 1 కోటి రూపాయలు ఎవరు చనిపోయినా 1 కోటి రూపాయలు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిన. ఈరోజు ప్రభుత్వానికి పనిచేసే ప్రతి ఉద్యోగికి 1 కోటి రూపాయలు ప్రమాద బీమా వచ్చే విధంగా మా ఆర్థిక మంత్రి గారు చెప్పిన తొందరలోనే అధికారికంగా మీకు ఆ వార్త కూడా నేను అందించడం జరుగుద్ది. అదేవిధంగా చాలా ఇష్యూస్ మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నిరంతరం మీతో చర్చలు చేస్తూనే ఉన్నాం. గతంలో నెలకు 200 కూడా ఇచ్చేది కాదు, 100-150 ఇస్తే కూడా చాలా ఎక్కువ ఉండే మీ బెనిఫిట్స్. వాటిని మీతో చర్చలు చేసి అటు అటు అన్నిటిని తగ్గించుకుంటా దాన్ని పొదుపు సంఘం సభ్యుడిలాగా మారి మీకు దాదాపుగా 750 కోట్లు 700-800 మన కొంత ఎక్కువ కూడా ఇచ్చినాం. ఏ మాత్రం నాకు వెసులుబాటు దొరికినా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీ హక్కు, ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు, నాకు తెలుసు. మీ బెనిఫిట్స్ అనేటివి మీరు కష్టపడి జమ చేసుకున్నాయి, ప్రభుత్వం మీద విశ్వాసం నమ్మకం ఉండి మీరు జమ చేసుకున్నాయి. కాపలాదారుగా ఉండాల్సిన వాడు అవి లేవు అని అనడం సమంజసం కాదు. కాకపోతే నాకు 11-12 వేలు పేరుకపోవడం, ఇప్పుడు ఎవ్రీ మంత్ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపుగా 600-700 కోట్లు 1000 కోట్ల రూపాయలు ప్రతి నెల మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల 58 నుంచి 61 పెంచడం వల్ల ఈరోజు ప్రతి నెల దాదాపుగా నాకు తెలిసి 1000 మంది రిటైర్ అవుతున్నారు, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ.